హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా వేడెక్కిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి పీపీపీ పద్ధతిలో నిర్ణయం తీసుకోవడంతో దీనిని పూర్తి వ్యతిరేకిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేసి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి పిలిచిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కట్టలేదని సవాల్ చేస్తే ఆయన వచ్చి ఆ కాలేజీని ఎంతవరకు నిర్మించారు, అక్కడ అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటనేది చూపించడం కోసం అక్టోబర్ 9వ తేదీన నర్సీపట్నం వచ్చిన సందర్భంగా ముఖ్యంగా ప్రభుత్వం అనేక షరతులు పెట్టడంతో ఈ షరతులన్నిటినీ ఓకే అని చెప్పేసి 18 షరతులు పెట్టినప్పటికీ ఆయన విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు రోడ్డు మార్గాన అక్కడికి వెళ్ళడంతో మనం చూసాం, అందరూ కూడా చూసే ఉంటారు. వేలాది లక్షలాది మంది ప్రజలు వినతి పత్రాలు ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరుగులు పెడుతూ వచ్చారు రోడ్డుల మీదకి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పెట్టినటువంటి కార్యక్రమం పర్యటన సూపర్ సక్సెస్ అయిందని, తర్వాత వైసీపీలో పూర్తి స్థాయి జోష్ వచ్చిందని, ఉత్తరాంధ్రలో బాగా దెబ్బతిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పూర్తి స్థాయి జోష్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు మేధావులు, విశ్లేషకులు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు గుసగుసలాడటం మనం చూస్తూనే ఉన్నాము. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలైనటువంటి సోషల్ మీడియాలో 300 యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంచెం మౌనం పాటించడం మనం చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మనం కూడా లైవ్ ఇవ్వాలి, ఇవ్వకపోతే మన మీద కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ ఇవ్వడంతో 50,000 మంది 50,000 వ్యూస్ వచ్చినాయని చెప్తా ఉన్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఈరోజు మిత్రులు, న్యూట్రల్ జర్నలిస్టులు అని చెప్పుకునే కొంతమంది మిత్రులు 2 వీడియోలు చూశాను. ఈ వీడియోలు చూసిన తర్వాత దీని మీద మన స్పందన తెలియచేయాలి మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి అని చెప్పడం నా ఉద్దేశం. నాకు అనిపించింది చెప్పాలి అని. అంటే ఆ న్యూట్రల్ జర్నలిస్టులకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కానీ, అంత శక్తి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ మనకు లేకపోవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు మరి చిమ్ముతున్నటువంటి విషయాన్ని ఎందుకు ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు అనేది మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులకు, మన వారికి తెలియజెప్పడమే ముఖ్య ఉద్దేశం. సరే, ఈ న్యూట్రల్ జర్నలిస్టుల పేర్లు చెప్పడం పద్ధతి కాదు కాబట్టి ఒక ఆయన అంటాడు, జగన్మోహన్ రెడ్డి అసలు నర్సీపట్నం ఎందుకు వెళ్ళాడు, నర్సీపట్నం వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది, వెళ్ళినప్పుడు ఒక మాటే మాట్లాడాలి కదా, 10 మాటలు మాట్లాడాడు. అక్కడ ఒక మాట కోసం మాట్లాడటానికి నర్సీపట్నం వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు 9 విషయాలు వేరే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఏ పని చేస్తున్నాడో ఆయనకే క్లారిటీ లేదంటూ ఒక మిత్రుడు మాట్లాడాడు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాము అని చెప్పాడో ఆ క్షణం నుంచే దానిని వ్యతిరేకించడం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీరు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గర ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి దాని గురించే మాట్లాడాలి అని అర్థం వచ్చేటట్టుగా మీరు మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సబ్జెక్ట్ లేకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పరిస్థితుల గురించి మాట్లాడారంటూ ఈ మిత్రుడు వీడియో చేశాడు. ఇది ముమ్మాటికి తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేత, అధికార పార్టీ నాయకులు చెప్తుంటే ఒక పులివెందుల ఎమ్మెల్యే అంటే, మరి పులివెందుల ఎమ్మెల్యే, సరే ఆ విషయం గురించి మనం మాట్లాడితే టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం వరకు వెళ్తుంటే మార్గ మధ్యంలో అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు.
ముఖ్యంగా లాయర్లు కలిశారు. వారికి ఉన్న సాధక బాధలు చెప్తూ వినతి పత్రాలు అందించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా వినతి పత్రం అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు హామీ తీసుకున్నారు. అలాగే బల్క్ డ్రగ్ పరిశ్రమ వలన ఇబ్బందులకు గురవుతున్న వారు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర హామీ తీసుకున్నారు. ఇలా అనేక మంది మత్స్యకారులు కూడా రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మా బాధలు చెప్పాలి, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా మా బాధలు తీరుస్తాడు, ఆ నమ్మకం మాటిస్తే మాట మీద నిలబడే తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అని వారు నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి దారి పొడుగునా వీరందరూ కలిస్తే ఈ విషయాలన్నీ మరి జగన్మోహన్ రెడ్డి చర్చించకూడదా, పట్టించుకోకూడదా? మీరన్నట్టు మెడికల్ కాలేజీ గురించే మాట్లాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుస్పష్టంగా మెడికల్ కాలేజీల గురించి ఆయన వైఖరిని, దీని వలన ప్రజలలో ఎంత నష్టం కలుగుతుందో, ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు దీని వలన ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో, వైద్యపరంగా విద్యపరంగా ఎంత నష్టపోతారో క్లియర్గా చెబుతూ ఆయన చెప్పింది మీరన్నట్టు ఏదో 9 10 వేరే విషయాల గురించి ఆయన చెప్పలేరు. అమరావతికి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు మీరు ఖర్చు పెడుతున్నారు, దాంట్లో కొంచెం సొమ్ము దీనికి పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడుతుంది, మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడారు. కానీ మిగతా ఏదో ఉద్దేశం మీరేదో మాట్లాడాలి, లేకపోతే ఇంకేదన్నా అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీతో ఉన్నారు. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండటం కోసం ఆయన నిర్ణయించుకున్నారు. కాబట్టి మీరన్నట్టుగా ఒక మాటో 2 మాటలతో మాట్లాడటానికి ఆ ప్రాంత ఎమ్మెల్యే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. పార్టీ పెట్టిన అతి కొద్ది సమయంలో దేశంలో, రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఎవరు సాధించినటువంటి ఘన విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి మీద ఆయనకు అవగాహన ఉంది. అది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం బురద చల్లాలి, వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ట్వీట్లు వేస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ నుంచి 18 ట్వీట్లు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి సభ సక్సెస్ కాలేదు అని. అయితదో అవ్వదో వారికి వంత పాడే విధంగా మీరు ఈ విధమైనటువంటి వీడియో చేయడం మాత్రం అత్యంత బాధాకరం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాల ఆ ప్రజల పక్షాన, ఆ ప్రజల విద్యా వైద్యం పక్షాన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకైనా పోరాడుతున్నారు. కాబట్టి ఆయన వెంట ఉండండి, లేదంటే ఆయనకు సపోర్ట్ చేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. కానీ అలా కాకుండా రాళ్లు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని పలచన చేయాలని చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించరు అని ఒక మిత్రుడికి చెప్తున్నాం. అలాగే ఇంకొక మిత్రుడు ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ దగ్గరికి వచ్చి మాట్లాడాడు, ఈ రోజే ఎందుకు వచ్చావు జగన్మోహన్ రెడ్డి, ఇంతకు ముందంతా ఎక్కడికి పోయావు అని. అయ్యా మిత్రమా, చంద్రబాబు నాయుడు, నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రైవేటు పరం అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చిన మరుక్షణం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దీని మీద నిరసన దీక్షలు తెలియజేశారు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందించారు, దీని మీద పూర్తి స్థాయి ఆయన కార్యాచరణ ఏర్పాటు చేశారు. దీనిని మీరు తెలుసుకుంటే మంచిది, ఆలోచన చేయండి. అసలు ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది తప్ప గొప్ప? ప్రజల పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి మనం ప్రజలకు సపోర్ట్ చేయాలా వద్దా, ఇలాంటి ఆలోచన చేయండి. మీరు మరొక విషయం కూడా చెప్పుకొచ్చారు, అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచే చంద్రబాబు నాయుడు మీద హ్యాజిటేషన్ మేము మొదలు పెడతాం అన్నారు. రేపు అనేది ఎందుకు, ఇప్పుడు నుంచే మొదలు పెట్టాలి అని చెప్పాలి కదా, మీరేమి రాజకీయ నాయకులు అంటూ మాట్లాడారు. అయ్యా మిత్రమా, చంద్రబాబు నాయుడు గారు గురించి లేకపోతే కూటమి గురించో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. రేపు అనేది ఏంటంటే అది ఫ్లోలో వచ్చిన మాట అంతే. ఆయన రేపన్నాడని రేపటి నుంచే కాదు, ఆయన ఆల్రెడీ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఎప్పుడో స్టార్ట్ చేసేసాడు. మీకు వీలైతే చేతనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడండి. పేద పడుగు బలహీన వర్గాల ప్రజల ఆ పిల్లల
వైద్యం, ముఖ్యంగా ఆ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల వలన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరమైతే ఏ విధమైనటువంటి నష్టం చేకూరుతుంది? ముఖ్యంగా భారతదేశానికి సంవత్సరానికి 10,000 మంది వైద్య విద్యార్థులను అందిస్తూ గణనీయమైనటువంటి ఉత్తమమైనటువంటి విద్యార్థులను అందించే విషయంలో, భారతదేశానికి సేవ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి తప్పు చేస్తున్నారో అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీతో పాటు అంతకు ముందు ఉన్న మెడికల్ కాలేజీలు మొత్తం కలిపి రాష్ట్రానికి ఇవన్నీ ఆచరణలోకి వస్తే 10,000 మంది విద్యార్థులు సంవత్సరానికి ఒక్కొక్క ప్రభుత్వం మెడికల్ కాలేజీల నుంచి బయటకు వస్తారు. ఈ 10,000 మంది విద్యార్థులు గనుక సేవ చేయటానికి భారతదేశంలోకి వారు వస్తే దీని వలన ఎంత మంది ప్రజలకు ఉపయోగపడతారో ఆలోచన చేయండి. చాలా మందికి తెలిసే ఉంటది. క్యూబా దేశంలో క్యూబా దేశంలో సంవత్సరానికి 30,000 మంది వైద్యులు బయటకు వస్తూ ప్రపంచంలో అనేక దేశాల్లో వారు సేవలు అందిస్తా ఉన్నారు. ఆ తరువాత అటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ కు దక్కవలసింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వలన. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కనుక అధికారంలోకి వచ్చుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారతదేశానికి సేవ చేసే వైద్యులను అందించే అవకాశం 100% కలిగేది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం దాన్ని మొత్తాన్ని తొంగలో తొక్కేసి ఇది మనం ప్రైవేట్ పరం చేసేస్తున్నాం, మన అనునీయులకు లాభదాయకంగా మనం తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాలి. దీనికోసం ఎంత వరకైనా పోరాడదాం. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడిన వాటి మీద తప్పులు వెతకడం మానేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేర్చుకోండి. ఈ మెడికల్ కాలేజీల నష్టం ప్రజలకు ఎంత కలుగుతుందో తెలియజెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు న్యూట్రల్ జర్నలిస్టులు అని మీరు చెప్పుకుంటారు. కాబట్టి మాలాంటి వాళ్ళం మేమేదో చిన్న మా యూట్యూబ్ ఛానల్స్ వలన ఎక్కువ మంది చూడకపోవచ్చు. కాబట్టి మీలాంటి వాళ్ళు మహానుభావులు గొప్పవాళ్ళు ఒక విధంగా చెప్పే ప్రయత్నం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.